800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసే ప్రకాష్ రెడ్డి మాత్రము, మీరు చెప్తున్న వైసీపీ ప్రకాష్ రెడ్డి మాత్రం 100 కోట్లతోనే నేను పన్నులు చేసి తీరుతాను, ఇదంతా కూడా నిధులు కొల్లగొట్టడానికి అని ఆరోపణలు చేస్తున్నారు. గ్రామాలంతా తిరిగి ప్రజలకైతేనేమి రైతులకైతేనేమి సమావేశాలు పెట్టి ఇదంతా నిధులు కొల్లగొట్టడానికే అంటున్నారు. దీన్ని ఏ విధంగా తిప్పికొడతారు మీరు? రైతుల్ని కొల్లగొట్టారంటే 100 నివ్వకాలు పనులు నువ్వు కాదా చేసింది? 3 ప్యాకేజీలు తీసుకొని మరి నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు బయటకు వెళ్ళావు? నేను ఇప్పుడు అడుగుతాను. ఎంతోమంది బలైనారు నీ నుంచి. కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు పెట్టుకుని జేసీపీ పెట్టుకున్నాడు కూడా ఈరోజు ఏడుస్తున్నాడు. నిన్న వచ్చి చెప్తున్నారు, మేడం దీనికి నేను నా ట్రాక్టర్ పెట్టిన నాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి. నా జేసీపీ పెట్టాను, నా ఇంట్లో నా ఫ్యామిలీలు బలైనాం, బంగారు ఇవన్నీ ఖర్చు పెట్టుకొని. కడప జిల్లాలో 3 ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారు పాపం, ఈ టెన్షన్ తట్టుకోలేక. వాళ్ళని బలి చేస్తావు. నువ్వు పనులు చేయక ఈరోజు ఇన్ని సంవత్సరాలు పట్టేది. నువ్వే పనులు చేస్తే నీకే మంచి మార్కులు వేసిందరు. కంప్లీట్ చేస్తే నువ్వు నీళ్ళు ఇచ్చింటే నీకే గొప్పగా ఒక దేవుడిగా చూసిందరు. అది నువ్వు చేయలేక ఈరోజు ఏందో నేను పేరూరు ప్రాజెక్టు నేను సార్ని అడిగితే సార్ శాంక్షన్ చేస్తే దీన్ని కూడా నువ్వు అడ్డుకోవాలంటే ఎట్లా? నువ్వు కర్ణాటక నుంచి నీళ్ళు వేస్తావా? కర్ణాటక నీకెందుకు ఇస్తారు నీళ్ళు? కర్ణాటక వాళ్ళు నీకు ఇస్తారా నీళ్ళు? ఇప్పుడు ఇక్కడ ఉందండి మన తుంగభద్ర, ఇక్కడ మన నాగలమడుగు ఉందండి. నాగలమడుగు డ్యామ్ నిండుకొని నాకు పేరూరుకి రావాలా? నాగలమడుగు నేను ఎందుకు ఇస్తాను నీళ్ళు? నాగలమడుగు డైరెక్ట్ నాకు నీళ్ళు రావాలనుకుంటా, కానీ నాగలమడుగు వాళ్ళకి ఇచ్చి 8 కిలోమీటర్లు కర్ణాటకలో రావాలా? కర్ణాటక వాళ్ళు ఇస్తారా మనకు నీళ్ళు? అవన్నీ తెలియదా? నువ్వు చదువుకున్నావు, అన్నీ తెలిసిన వ్యక్తి నువ్వు. ఈ రోజు నేను ఏమనుకున్నానంటే 10 కోట్లు కదా, 5 కోట్లు పెట్టి నువ్వు చేస్తానంటావు. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను. 10 కోట్లు నువ్వు పెట్టొద్దు, నేను పెడతాను. నా ఆస్తులు అమ్మ ఇస్తా, నా జనాంతో అడిగి తీసుకొని చేస్తాను. 10 కోట్లతో నువ్వు నీళ్ళు తెచ్చి త్యాగలవా అని నేను కూడా అనుకున్నా. అంత ఖర్చు ఎందుకని బద్దలాపురం దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టి ఇక్కడ చేద్దాం అనుకున్నాను. కానీ చాలామంది సీనియర్ నాయకులు అంటే ఆఫీసర్లోనే అడిగి కూర్చోబెట్టి మాట్లాడి, నేను నా కొడుకు జగన్నాథ్ మా అన్న అందరం కూర్చొని మేము మాట్లాడుకొని ఈ పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకురావాలంటే తక్కువ బడ్జెట్తో ఏమవుతుందో చెప్పండి. నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా పైపులతో చేస్తే ఎట్లా ఉంటుందంటే, పైపులు ఇంకా ఎక్కువ అవుతుంది, వద్దమ్మా అది చేయొద్దండి అన్నది. మరి ఎట్లా అంటే జీడిపల్లి నుంచి అంటే ఎప్పుడు 24 అవర్స్ నీళ్ళు ఎప్పుడు మనకు ఉంటాయి. గ్రౌండ్ నుంచి నీకు నీ ప్రాజెక్టుకి నీళ్ళు రావాలి, నీ రైతులు బాగుండాలంటే మీరు ఆ విధంగా ఎస్టిమేషన్ వేయండి అన్నారు. ఆ విధంగా నేను వేయించిన. నేను కదా వేసింది కాదు, వాళ్ళతో వేయించిండేది. వాళ్ళు వేసిన తర్వాత ఈరోజు కొన్ని స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా మేము చేసాం. అది కూడా నా ఆత్మకూరు మండలం లేకుండా వేరే దగ్గర నుంచి కళ్యాణదుర్గం అటు వచ్చింది. అది మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ 18 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టించి డిపిఆర్ వాళ్ళకి ఆత్మకూరు మండలం నుంచినే రావాలి, ఆత్మకూరు రైతులు నాకు ముఖ్యమని ఆత్మకూరు నుంచి వచ్చేలా చేశానండి. ఆత్మకూరు, కనగనపల్లి, రామగిరి ఇవన్నీ కూడా వస్తాయి నాకు 3 మండలాలు రైతులు నేను దృష్టిలో పెట్టుకుని నేను చేస్తాను ఏదైనా. ఈరోజు నీ పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఆయనకి తెలుసు అన్నీ. రామగిరి కానీ, కనగనపల్లి కానీ, అదేవిధంగా రాప్తాడు కానీ, ఆత్మకూరు, అనంతపూర్ రూరలు, ఇటు సైడ్ కమ్మదూరు, ఈ మండలాలందరూ కూడా రైతులు ఎంతో హ్యాపీగా ఉంటారండి. గ్రౌండ్ వాటర్ పెరిగి వీళ్ళకి ఎంతసేపు ఏదో రకంగా పేరూరు ప్రాజెక్ట్ రాకుండా చేయాలా, రైతులు ఎప్పుడు వాళ్ళు అదే విధంగా ఉండాలా, నా ఇంటి చుట్టూ తిరగాలనే మనస్తత్వం వాళ్ళ పెత్తందారులు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది. మా మనస్తత్వం ఏదంటే మేము ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా రైతాంగం పక్కుండే కుటుంబం, పరిటాల కుటుంబం కాబట్టి రైతులు బాగుండాలని ఆలోచన చేసే కుటుంబం మా కుటుంబం అండి. ఎవరు ఏది చెప్పినా మా నాయకుడు ఒకటే అన్నారు. మొన్న 100 కోట్లతో ఒక ఆయన ఫ్రెష్ అయినా అడిగితే సార్ ఒకటే చెప్పారు, 100 కోట్లతో తీస్తుంటే 100 వాటర్ బాటిల్స్ కాదు కదా, ఏదో ఇస్తే నీళ్ళు వస్తాయని. మరి ఆ విధంగా నేనే 100 కోట్లు రేపే శాంక్షన్ చేస్తా, తేగలరా అన్నారు సార్. మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు అన్నారు సార్, ఎవరైనా 100 కోట్లతో తెస్తానన్నాడు, ఇచ్చేద్దాం రేపే ఇస్తాం తెమ్మనమ్మా. పేరూరు డ్యాము రాకూడదని వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీంట్లో ఉన్న కారణాలు జిల్లాలో రైతులు వాళ్ళు ఒక పెత్తందారంగా ఉంటారండి. అందరినీ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు బాగుపడకూడదు, ఎప్పుడు చితికిపోవాలా, ఎప్పుడు అప్పుల్లో ఉండాలా, ఉంటే మా చుట్టూ తిరుగుతారనే మనస్తత్వాలు కొంతమందిలో ఉన్నాయి. ఇంకా అవి పోవాలా. అదే ఊర్లోనే పోదాం. కనీసం చాలామంది బీసీలు ఉన్నారండి, గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు పొలాల్లో పోతే కూడా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో తోలుకుంటే అదేంటి నాకు అర్థం కావట్లేదు. మొన్న దాదాపు 15 డేస్ క్రితం జరిగింది. పురువాసు గౌళ్ళు వాళ్ళు ఈ పొట్టెన్లు వాళ్ళ చేనులో మేకపోయినా మేసిన ఆయన తీసుకొచ్చి 200 పొట్టెన్లు వచ్చి తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గర తీసుకున్నారు. మీ బంధువులు, మీ వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర. అది ఎంత అన్యాయం చెప్పండి మీరేనా. నేను ఎస్పీకి చెప్పి మళ్ళీ విడిపించిన. ఎక్కడ పోతున్నాం అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ దౌర్జన్యము ఇలాంటివి ఉన్నాయంటే నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా ఎక్కడున్నారో వీళ్ళని. నియోజకవర్గంలో చెప్తున్నానండి, ఎలక్షన్ అప్పుడు నా వాళ్ళకి చెప్తా, గొడవలు వద్దు, కక్షలు వద్దు,
ఎలక్షన్ అప్పుడు ఎలక్షనే చేద్దాం, నా పార్టీ నాది, నీ పార్టీ నీది అందాం. మనం ఇప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ప్రజలందరికీ ఎమ్మెల్యే, ప్రజలందరికీ కూడా మంత్రే కాబట్టి వాళ్ళకు కూడా మనం పనులు చేయాలని చెప్తాం. నా కార్యకర్తలు కానీ, నా లీడర్లు కానీ అందరికీ సమానంగా మేము పనులు చేస్తున్నామండి. సమానంగా చేస్తున్నాం అనేది సర్వే చేస్తే కూడా నంబర్ 1గా కూడా నాదే వచ్చింది, నా నియోజకవర్గమే వచ్చింది. ఎవరిది ఇది వైఎస్ఆర్ అని పెన్షన్తో కూడా తొలగించడం, వీళ్ళు వైఎస్ఆర్ అని రేషన్ కార్డు తొలగించడం, వీళ్ళు ఎంత రోడ్ వేయద్దని అలాంటివి అయితే నా ప్రజలకు కానీ, మాకు కానీ, నా కొడుకు కానీ అలాంటివి లేవు.